హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా వ్యవహరించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఆ వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయిలో కూర్చోవటం అంటే భారతదేశం గర్వించదగ్గ విషయం. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. భారతదేశంలో ప్రతి పౌరుడుకు కూడా చీఫ్ జస్టిస్ వల్ల న్యాయం జరుగుతుంది అని ప్రతి పౌరుడు కూడా ఆశిస్తాడు. ఈరోజు ప్రతి పౌరుడుకు కూడా న్యాయం జరుగుతుందనే ఆశతో భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు న్యాయస్థానానికి 52వ చీఫ్ జస్టిస్గా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారి చేత ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి గారు ప్రమాణ స్వీకారం జస్టిస్ బిఆర్ గవాయ్ గారి చేత చేయించడం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి తదితరులు ముఖ్యమైన పెద్దలంతా కూడా అక్కడ హాజరయ్యారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు దేశ అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా వ్యవహరిస్తూ ఈయన పదవీ కాలంలో దేశం అత్యున్నత శిఖరాలకు న్యాయ వ్యవస్థ చేరుతుందని ఆశిస్తున్నాం. దేశంలో ప్రతి పౌరుడికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయం అందుతుందని ఆశిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థను మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. చట్టాలను మరింత బలపరచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎప్పుడో రాజ్యాంగాన్ని రచించారు, ఆ రాజ్యాంగాన్ని కంపల్సరిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాలానుగుణంగా వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి రాజ్యాంగాన్ని మార్చాలి. ప్రతి పౌరుడికి కూడా ఫలాలు అందాలి. ప్రతి పౌరుడికి కూడా సమాన న్యాయం అందాలి. దేశంలో ఏ వ్యక్తికైనా, అది రాజకీయ నాయకుడైనా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే అతను ఏ పదవిలో ఉన్నా కానీ ఆ ప్రతి పౌరుడికి సమానమైన న్యాయం అనేది అందినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్.